సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు, ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవానినాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచల మండలం పుంజులూరుపాడు ఎస్టీ కాలనీ నందు పర్యటించారు. గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వంలో 50 కుటుంబాలకు ఒక వాలంటీర్లను పెట్టి ప్రజలని పేదలని ఏదో ఉద్ధరించినట్టుగా వాపోతున్న వైసీపీ నాయకులారా, ఇప్పటికీ పేద గరిజనులకి ఉండటానికి సొంత ఇల్లు లేదు, తినడానికి ఉచిత బియ్యం లేవు, వండుకునే దానికి గ్యాస్ లేదు, కనీసం పెన్షన్ కూడా అందించలేకపోయినటువంటి పరిస్థితి నేడు కూటమిలో భాగంగా గడిచిన 2 సంవత్సరాల కాలంలో సర్వేపల్లి నియోజకవర్గం లోని 117 పంచాయతీలో కూడా పేద గరిజనుల సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు ముందుకు వేయడం జరుగుతుందని, అందులో భాగంగా పుంజులూరుపాడు కృష్ణపట్నం పోర్ట్ రోడ్డుకి ఆనుకుని ఉన్న గరిజన కాలనీ నందు పర్యటించి వాళ్ల సమస్యలు అడిగే తెలుసుకోవడం జరిగిందని, ఆ సమస్యలను ఒక్కొక్కటి పరిష్కరించడానికి మా వంతు మేము కూటమిలో భాగంగా అడుగులు ముందుకు వేస్తామని చెప్పి వాళ్లకు హామీ ఇవ్వడంతో పాటు మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే గరిజనులకి పేదలకి పంచాయతీలలో అనేక మౌలిక సదుపాయాలను కల్పించే విధంగా ఆయన శాఖని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకుని వచ్చి పంచాయతీల అభివృద్ధిపై దృష్టి పెట్టడం జరిగిందని, అందులో భాగంగా మా వంతు మేము సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించి మా అధినేత పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడిచే విధంగా నడవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని, పేదలకి ఆరోగ్య సమస్యలు ఉన్న ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలు రాకపోయినా మేము దగ్గరుండి వాళ్లకు వచ్చే విధంగా మా వంతు మేము కృషి చేస్తామని జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు, ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవానీ నాయుడు హామీ ఇచ్చినట్లు తెలిపారు. నమస్కారం, నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో ఉన్నటువంటి గిరిజన కాలనీలు ఎక్కడైతే ఆర్థికంగా వెనకబడి ఇంకా కూడా వాళ్ళకి సరైన నివాస స్థలాలు లేక, ఉండడానికి ఇల్లు లేక, పెన్షన్ రాక, వాళ్ళకి సరైన వసతులు లేక ఎక్కడెక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ కాలనీలన్నిటికి కూడా వెళ్ళి వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు కావచ్చు, అదేవిధంగా ఉచిత గ్యాస్ కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఆధార్ కావచ్చు, రేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పించేదానికి మా వంతు మేము కృషి చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచల మండలం పుంజులూరుపాడు కృష్ణపట్నం హైవేకి ఆనుకొని ఉన్నటువంటి కాలనీ, ఈ కాలనీ రోడ్డు మీదనే ఉంటుంది. కనీసం 30-35 కుటుంబాల నివాసం ఉన్నాయి. అందులో ఒక్కొక్క గుడిసెలో కూడా కనీసం 3-4 కాపురాల నివాసం ఉన్నాయి. స్వతంత్రం వచ్చి 77 చిల్లర సంవత్సరాలు దాటినా కానీ ఇంకా గిరిజనులు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు, ఉండటానికి ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇక్కడ ఈ కాలనీకి సంబంధించి వాళ్ళకి ఏ అయితే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి నా వంతు నేను పూర్తి స్థాయిలో పరిష్కరించేదానికి అడుగులు ముందుకు వేయడం జరిగింది. గత ప్రభుత్వంలో 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ని పెట్టి మరి ఏం గాడిదలు కాస్తున్నారో నాకైతే తెలీదు. 50 కుటుంబాలకు ఒక వాలంటీరు జీతాలు తీసుకుంటా నిద్రలో ఉండారా, లేదంటే వాళ్ళ ఎమ్మెల్యేలకు పనిచేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఇంకా కూడా గ్యాస్ లేక, పెన్షన్లు రాక, ఉండటానికి ఇల్లు లేక, ఎప్పుడో కట్టినటువంటి కాలనీ ఇళ్ళు చూస్తే ఉరస్తా అవి ఎప్పుడు పెచ్చులూడి పడిపోతే పసిబిడ్డలు ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ కూడా ఇవన్నీ కూడా పరిశీలించాం. కూటమిలో భాగంగా మా వంతు మేము సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్తా